నా జీవితంలో 51 సంవత్సరాల్లో నేను ఎప్పుడు ఇక నేను సేవ చెయ్యను అని అనలేదు అనుకుంటున్నారా? భారమైన సేవనిక నేను చెయ్యలేను అనుకున్నవి ఎన్నో ఉన్నాయండి. ఒకటి కాదు, రెండుగా. 7 కల్వరి దర్శనం టీవీ ప్రోగ్రాములు తేజ టీవీలో 7 వారాలు ఇచ్చిన తర్వాత ఎవరన్నా కానుక పంపిస్తారు, కొనసాగించవచ్చు అనుకున్నాను. ఎవ్వరూ ఒక 10 పైసలు పంపలేదు. సరిగదా పాస్టర్ గారు మాకు టీవీ పంపించండి. టీవీయే పంపాలంటే ఏకంగా మేము చాలా పేదవాళ్ళం, తినటానికి తిండి లేదు, మాకు సహాయం చేయండి అని ఫోన్ కాల్స్ వస్తే, లెటర్స్ వస్తే, వీళ్ళే ఇలా ఉంటే నేనెక్కడి నుంచి తెచ్చేది? ఇక నేను చెయ్యను అని ఉత్తరం రాసేసి దానికి తోడు చాలా రకాల పోరాటాలు వచ్చేసాయి, లోపటి నుంచి బయట నుంచి. వాయుమండలాధిపతుల్లో నుంచి దేవుని వాక్యం దూసుకుపోతుంటే సాతాను ఊరుకుంటాడా? ఎక్కడి నుంచి వెళ్తుంది వాక్యం? వాయుమండలాలు ఎక్కడ తిరుగుతున్నాయి, ఎవరు తిరుగుతున్నారు? దురాత్మ. వాటిని దూసుకొని దేవుని వాక్యం మీ హృదయంలోనికి, మీ ఇంట్లోకి వస్తుందంటే వాడు ఎక్కడికి వచ్చి పడతాడు? చాలాసార్లు అనుకున్నాను ఇంక నేను చేయలేను ఈ టీవీ ప్రోగ్రాం, నేను ఇవ్వనండి ఉత్తరం రాసి తేజ టీవీకి ఇచ్చేసేయడానికి వెళ్తానప్పుడు మా సోదరులు కొంతమంది ఉండి, వద్దండి దేవుడు మార్గం తెరిచాడు, వద్దు అన్నప్పుడు ఎలా మళ్ళీ వాపసు తీసుకున్నాను. ఎలాగో ఆ రోజు ప్రారంభించిన టీవీ ప్రోగ్రాం ఈ రోజు వరకు ఒకటి కాదు, వారానికి ఒకటి కాదు, అనేక ఛానల్స్లో అనేక భాషలలో, ఇంకా లాక్డౌన్ డేస్లో ఎక్కడ ఆఫరింగ్స్ లేవు, ఎవరికి దగ్గర డబ్బులు లేవు, అన్నీ స్తంభించిపోయింది. అయినా కూడా టీవీ ప్రోగ్రాం ఆపలేదు. కారణం ఎడబాయని దేవుని కృప. ఏదైనా ఎండిపోద్ది కానీ యేసయ్య కృప ఎండదు, ఆరదు. ఒకటేనండి, సేవ చేసే వారిని మన బలాన్ని చూసుకుంటే చేయలేం. అదే పాట మంచిగా రాశారు ఈ దైవజనుడి పక్కనే ఎక్కడో మన ఆంధ్రాలో ఉన్న సేవకులు అనుకుంటా. ఆయన ఎప్పుడు కలవలేదు నేను. చాలా దేవుడు ఆయన ఇంకను అనుభవపూర్వకంగా రాసిన పాటను బట్టి వారు దీవించను గాక. నీ సేవలో ఎదురైన సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందాను. మన బలం చూడకుండా ఎవరి బలం చూడాలి? దేవుని వైపు చూస్తే నన్ను బలపరుచు వాని యందు నేను సమస్తమో చేయగలను.